ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఆదివారం కదా, చక్కగా ఈరోజు మునగాకు కారపొడి చేస్తున్నాను. అది ఎలాగో మీకు చెప్తాను. మునగాకు ఉన్నప్పుడు ఇలా చేసుకుందరు కానీ చక్కగా మా లక్ష్మి తీసుకొచ్చిందండి. మరి నాకు లక్ష్మి చాలా అలవాటు. ఆమె గురించి చెప్పాను. మళ్ళీ ఒకసారి చేసి వీడియో పెడతాను. ఎందుకంటే ఆమె చాలా కష్టజీవి, చాలా కష్టపడుతుంది, చాలా నిజాయితీ పర్రాలన్నమాట. అందుకే ఆవిడంటే నాకు చాలా అభిమానం. అయితే మునగాకు తీసుకొచ్చిందండి. తీసుకొస్తే చక్కగా దూసేసి కడిగేసి పొడి బట్ట మీద వేసేసి హాల్లోనే నీడనే ఆరబెట్టేసాను. నీడని ఇలా ఆరిపోయింది కదా, ఇప్పుడు చక్కగా వేయిస్తానండి. మరి కారపొడి అంటేనే ధనియాలు కదా. ఈ ధనియాలు చక్కగా 100 గ్రాములు, 100 గ్రాములు నువ్వులు, 50 గ్రాములు జీలకర్ర, సరిపడే ఉప్పు, 3 వెల్లుల్లిపాయలు రెమ్మలు తీసుకున్నాను. అలాగే కారానికి సరిపడే ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి. సువాసన రెట్టింపు అవుతుంది. చక్కగా ఈ పానల్లో వేయించేస్తానండి. నూనె లేకుండానే వేయించేస్తాను కరివేపాకు మునగాకు కూడా. ఇప్పుడు పానలు వీటెక్కింది. ఈ మునగాకు ఆరింది కదా, చక్కగా వేసేసుకుని గలగలా వేయించేసుకుందాం. ఏగిపోయిందండి. చక్కగా గలగలా ఏగింది. అంటే సన్న చెక్క మీద వేయించుకోవాలి. ఆ మాత్రం కొంచెం చెక్క ఎక్కువైనా నల్లగా మాడిపోతుంది, రుచి కాదు, మొత్తం ఎటుమును కూడా పోతుంది అన్నమాట. ఇదిగో ఏగిపోయింది చూసారా. ఆ గ్రీన్లెస్ అలానే ఉండాలి, ఏగిపోవాలి. ఇందులో నూనె అనేది వేయలేదు. కారపొడి అనేది మరి పొడి పొడిగా ఉండాలి కదా. ముద్దలా ఉంటే చూడటానికి బాగోదు, తినడానికి చాలా బాగుంటుంది. కానీ కారపొడి అంటే పొడి పొడిగా ఉండాలి. కానీ ఈ వీటికి పట్టుతుంది నా చెయ్యి అంటే అది బాగా ఆరిపోయింది కాబట్టి ఇదిగోనండి చక్కగా అలాగా ఇదిగోనండి పేషెంట్ ఆగమాట చక్కగా ఇలా వేయించేసాను. ఇది ఇలా నలుపుకుని ఎలా చేసుకుంటామో అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు పోపు వేపుకుందాం. ఇప్పుడు కళాయి వీటెక్కింది కదా, కరివేపాకు దూసుకున్నాను కదా, ఇది కూడా గలగలా వేయించేద్దాం. నూనె వేయకుండానే వేయిస్తే గలగలా అంటూ బాగా వేగుతుంది మనకి సన్న శాఖ మీద. అయితే మనకి మునగాకు ఎలా వేగిందో అలాగే ఇది కూడా వేయించుకోవాలి. అలాగే ఎగుతుంది. నూనె ఎత్తేనే కొంచెం ముద్దలాగా అయిపోద్ది, కానీ ఇలా అయితే మనకి చక్కగా గలగలా ఎగుతుంది. నిల్వ ఉండాలి కాబట్టి పచ్చి లేకుండా ఇలా గలగలా వేయించుకోవాలి. ఇది కూడా వేగిపోయింది కదా, తీసేసుకుని చక్కగా కారపొడికి కావలసిన పోపు వేయించేసుకుందామండి. వేయించేస్తాను. కొంచెమే వేసానండి నూనె. ఎక్కువ వేసేస్తే ముద్దలా వస్తుంది కదా మరి కారపొడి, అందుకును చక్కగా ధనియాలు వేసేస్తున్నానండి. 100 గ్రాములు ఈ ధనియాలు. వేగేటప్పుడు ఏమేమి వేస్తానో చూపిస్తాను మీకు. ఇప్పుడు మిరపకాయలు చక్కగా తుంచేసి వేసానండి. ఎందుకంటే అందులో గింజలు కూడా వేగితే మనం చేసే కారపొడికి రెట్టింపు రుచి వస్తుందన్నమాట. గింజలు చాలా కమ్మదని వస్తుంది మిరపకాయ గింజలండి. అందుకే మా అమ్మగారు ఇలా తుంచి గింజలు వేరేగా కూడా వేయించేవారండి. చక్కగా ధనియాలు గింజలు వేగినాయి. ఇప్పుడు తెల్ల నువ్వు పప్పు వేసుకుందాం. ఎందుకనంటే చాలా డెలికేట్ కదండి, ఇది తొందరగా వేగిపోతుంది కాబట్టి లాస్ట్నే వేయాలి నువ్వు పప్పు ఎప్పుడు కూడా. నువ్వు పప్పు కూడా వేగిందండి. ఇప్పుడు జీలకర్ర, జీలకర్ర వేసాం కదా. ఇప్పుడు ఇందులో మరి వెల్లుల్లి రెమ్మలు నేనైతే దంచలేదండి, అంటే బాగా ఏగక్కర్లేదు కాబట్టి ఈ వేడికి ఉడుకుతాయి, కొంచెం సరిపోతుంది. ఎందుకంటే పచ్చి అనుకోండి బాగా ఘాటు ఉంటుంది. ఆ ఘాటు కొంతమంది తినలేరు. మా వారైతే ఘాటు తినలేరు, అలాగే పిల్లలు కూడా తినలేరు. పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఇది ఇంకా కట్టేస్తామనగా వేసామనుకోండి వేగి పేల్తాయి అనేటప్పటికి ఆగిపోతుంది. లేకపోతే చితగొట్టకపోతే పేల్తాయి సుమండి, గుమ్మని మీదకి చెదరొచ్చు అనేసి. కాకపోతే సగం పచ్చి ఉంటుంది. ఇప్పుడు పేలకుండానే నేను తొక్కు వేపు వేయిస్తాను అన్నమాట. చక్కగా వేసేసాం కదా. ఇప్పుడు ఈ పోపు ఇలా వేగింది కదా, ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పోపు అయితే కమ్మట వాసన వస్తుందండి, ఎగిపోయింది. ఈ కొళ్ళుప్పు కాబట్టి అదేనండి, రాళ్ళుప్పు దొడ్డుప్పు ఏమైనా అంటారు కదా, దానికి సరిపడే ఉప్పు వేసేసాను. ఇందులో నేనైతే పులపది వేయను. ఇలాంటి పొడలు పులప వేయరండి కాబట్టి ఎక్కువ పట్టదు. ఉప్పు కమ్మగా ఉండాలి కదా, అందుకు చక్కగా ఈ ఉప్పు ఈ వేడి మీద ఇలా వేయడం వల్ల ఉప్పులో ఉన్న తేమ కూడా ఈ వేడి లాగేసుకుంటుంది అనమాట. ఈ పొడుము చానాళ్ళు సంవత్సరాలైనా ఉంటుంది.
పొడి ఉండాలి కానీ ఏమీ కాదు. ఎంత ఇలా డ్రై కదండి, తెలిసిపోతుంది కదా. వేరే చెప్పాలా? కాదు, ఇంత ఇలా చేసింది ఎందుకు ఉండదో, ఉంటుంది కదా. అయితే స్టవ్ కూడా నేను ఆపేసానండి. చక్కగా ఈ పోపు బాగా వేగింది కదా, చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చక్కగా ఈ మునగాకు ఇదిగోనండి, ఇది ఇందులో వేసేస్తున్నాను కదా. ఇది చేతితో నలిపేస్తానండి. మనం పోపు వేయించుకున్నాం కదా, అది మిక్సీ పట్టేసి ఇందులో కలిపేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసామనుకోండి, చక్కగా మనకి పొడి అనేది చక్కగా మనకు తయారైపోతుంది అన్నమాట. అంటే వేయించేసాను కాబట్టి చూసారా, ఇది వజ్రం లాంటిదండి. మనం ఇలా చేసుకున్నామంటే ఇది చాలా గొప్ప ఫలితం ఉంటుంది. ఈ మునగాకు అంటే మామూలు విషయం కాదు కదా మరి. అందుకు చూసారా, ఇది పెద్ద బేషండి ఆకంటి పచ్చాకు. ఆరిన తర్వాత అలా అయింది కదా, ఏగిన తర్వాత ఇలా అయింది, నలిపిన తర్వాత మరి ఇంత అయింది. చూసారు కదా. ఇప్పుడు చక్కగా మనం ఈ పోపు బాగా చల్లారిన తర్వాత ఇదిగో ఇలాగా ఇందులో కలిపేస్తాం అనమాట. అది మిక్సీ పట్టేసి ఇది కలిపేసి అప్పుడు మళ్ళీ మనం మిక్సీ ఒక్కొక్కసారి ఇలా కొంచెం కొంచెం మనం చూసుకుని దానికి తగ్గట్టుగా పెట్టేసుకుంటే మరి ఇదిగోనండి. చూసారు కదా, ఇలా నలిపేసాను కదా. ఇది కరివేపాకు కూడా, అంటే పచ్చాకు మూల కొంచెం బాగా ఇలా దీనిలాగే నలిగిపోవాలి. మరి తేమ లేకపోతే, తేమ ఉంది కదండి, చెమ్మ ఉంది కాబట్టి మళ్ళీ ఇలాగ మిక్సీ పడతాం కదా. ఇదిగా ఇప్పుడు ఇది ఇలా ఆకు రెడీ అయింది కదా. కారపొడికి ఈ పోపు అనేది చక్కగా చల్లారితేనే, లేకపోతే ముద్దలాగా వస్తుంది అన్నమాట. వేడిగా ఉండగా మిక్సీ పట్టేస్తే ముద్దలాగా వస్తుంది. మనం చేసేది కారపొడి, పొడి అంటే పొడిగా ఉండాలి. ఇదిగోనండి చక్కగా చల్లారిపోయింది కదా, ఇదిగో చేయి పెట్టాను అందుకే. ఇప్పుడు చక్కగా ఇది మిక్సీ పట్టేస్తాను. ఇదిగోనండి చక్కగా మనకి ఇలా మిక్సీ పట్టేసాను కదా. ఇప్పుడు మునగాకు కరివేపాకు నలిపేసుకున్నాం కదా, ఈ పొడి చక్కగా ఇది కలిపేస్తున్నానండి. కలిపేసి అలా మనం ఒకసారి మిక్సీ పట్టాలి. అప్పుడు ఇదంతా కలిసి మన కారపొడి చక్కగా వస్తుంది, పొడి పొడిలాడతాం. మనం నువ్వుపప్పు వేసాం కాబట్టి కొంచెం ఇలా ముద్దలాగా వచ్చిందన్నమాట. ఈ కారపొడి నూనె ఉంటుంది కదండి నువ్వుపప్పులో, మరి అందుకు ఇది ఉత్తి పొడి వేసుకుని కూడా తినేసేయచ్చు. ఎందుకంటే నువ్వుపప్పు ఉంది కదా, నువ్వుపప్పులో నూనె ఉంటుంది కదా, అందుకు చక్కగా ఇలా కలిపేసాను కదా. ఇప్పుడు ఇది 3 ట్రిప్పుల కింద పెట్టేస్తాను మిక్సీ. చక్కగా మనకప్పుడు మునగాకు కారపొడి రెడీ అయిపోయినట్టు. ఇది చాలా ఆరోగ్యం, బాలింతరాలకి పెట్టొచ్చు, పచ్చిగా తినాలన్న వాళ్ళకి పెట్టొచ్చు, కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి పెట్టొచ్చు. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కదండి, సిజరీన్ చేయించుకుంటారు కదా, ఎవరైనా మంచి బలం, మనకి ఎక్కడా లేని శక్తి వస్తుంది, వచ్చే రోగాలను రాకుండా ఆపుతుంది. ఇదేనండి నేను చెప్పటం. చక్కగా ఇప్పుడు మళ్ళీ మనం ఇలాగా కాస్త ఇలా మిక్సీలో పెట్టేస్తానండి. ఇదిగోనండి చక్కగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలాగే ఉండాలండి, బాగా మెత్తగా గంధంలాగా చేసేసుకుంటారు. నేనైతే పూర్వకాలం మరి రోట్లో దంచుకుంటే ఎలాగా, రోట్లో రుబ్బుకుంటే ఎలాగా, శనకాల మీద నూరుకుంటే ఎలాగా అలాగే చేస్తానమాట. అది రుచి ఉంటుందండి. చక్కగా కొంచెం పీసులాగా మనకి వెళ్తే మన ఒంటికి మంచిది కదా, అందుకు మళ్ళీ ఇది 2 ట్రిప్పుల కింద పెట్టేస్తాను. ఇదిగోనండి చక్కగా మునగాకు కారపొడి రెడీ అయిపోయింది. ఇంతేనండి, చూసారు కదా. చక్కగా మిక్సీ పట్టాం కదా, వీటు ఉంటుంది కదా, ఆ వీటు చల్లారిన తర్వాత మనం గాజుసీసాలో స్టోర్ చేసుకుంటే మరి చానాళ్ళు వస్తుందండి. మరి రోజు కూడా ఫస్ట్గా 2 ముద్దలు అయినా ఇది వేసుకుని, ఎంతో కదండి ఇంత వేసుకుని, కొంచెం వేసుకుంటే నూనె వేసుకోండి, నెయ్యి అయినా, లేదంటే ఇందులో మరి నువ్వుపప్పు వేసాం కాబట్టి కమ్మదనం ఉంటుంది. అన్నంలో ముద్ద అవ్వాలంటే నూనె వేసుకోవచ్చు, లేదంటే ఇలానే తినేసేయచ్చు. ఇది ఎంతో గొప్ప ఆరోగ్యమైన మునగాకు కారపొడి రెడీ అయిపోయింది. చూసారు కదా. దీని తర్వాత ఉసిరికాయ, రాతి ఉసిరికాయ కారపొడి చేస్తానండి. భద్రం ఎండబెట్టి ఉంచాను, చేద్దాము కారపొడి అని, నాకు వీలవక చేయటం లేదు. దీని తర్వాత అది కూడా చేస్తాను, అది ఎలాగో చెబుతాను, చేసుకుందరు. కానీ ఇలాంటి ఆరోగ్యమైన చేసుకుంటే కొన్ని రోగాలకి మనం చెక్ పెట్టవచ్చు, రావు. ఇదేనండి నా ఉద్దేశం. చూసారా చక్కగా ఇది చల్లారాక గాజు సీసాలో స్టోర్ చేస్తాను. నచ్చిందా మరి? ఇలా చేసుకుంటారా? లైక్ చేస్తారా? సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకోకపోతే. మరి ఎవరికన్నా చెప్పండి, ఇలాగా షేర్ చేయండి.
చక్కగా మంచి ఆరోగ్యమైన ఫుడ్ అండి ఇది. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వారు వచ్చేసారు, సపోర్ట్ అవుతుంది. ఈ పని కూడా పూర్తి కావచ్చింది.